హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇప్పుడు పల్లీల చట్నీయే కాకుండా ఇలాగ ఉల్లిపాయ చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉల్లిపాయల్ని 2 సకాలుగా కోసుకోండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు మనం ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు కొద్దిసేపు వేగనివ్వండి. కొద్దిసేపు వేగిన తర్వాత దాంట్లోనే మనం ఉల్లిపాయ వేసేసుకోవటమే. ఈ పచ్చడి దోశలోకైనా బాగుంటుంది, ఇడ్లీలోకైనా బాగుంటుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఎప్పుడు పల్లీల చట్నీ, దొండకాయ చట్నీ, సొరకాయ చట్నీ కాకుండా ఇలాగ ఉల్లిపాయ చట్నీ కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నీ ఒకసారిగా వేసేసి ఉప్పు, పసుపు, జీలకర్ర కూడా వేసి బాగా మగ్గనివ్వండి. ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఉప్పు వేయండి. ఒక 5 to 10 మినిట్స్లో మగ్గిపోతుంది. మగ్గిపోగానే మనం మిక్సీ పట్టేసుకోవటమే. పోపు వేసుకుంటే వేసుకోండి, లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. పోపు వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది. పోపు లేకపోయినా సరే వేసుకోకుండా ఇలాగా పచ్చడి చేసేసుకుంటే చాలా బాగుంది. దోశల్లోకి మీరు ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, సబ్స్క్రైబ్